శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణంలో ఉన్నామండి. 39వ అధ్యాయంలో నిన్న తల్లికి వరం ఇచ్చారు కదా స్వామి. అప్పుడు గంగాంబ తన కొంగును ముడివేసుకుని స్వామికి నమస్కరించి, స్వామి, ఒక మనవి చేసుకుంటాను, నాపై కోపగించవద్దు. నేను బిడ్డల కోసం ఎన్నో తీర్థయాత్రలు చేశాను, పుణ్యతీర్థాల్లో స్నానము చేశాను. రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే బిడ్డలు కలుగుతారని లోకులు చెప్పింది నమ్మి కనిపించిన రావి చెట్టు కల్లా ఇంతవరకు ప్రదక్షిణలు నమస్కారాలు చేసి అలసిపోయాను. అలానే నా వయసంతా చెల్లిపోయింది. ఇటువంటి నాకు మీ వరం ఎలా ఫలించగలదా అని ఆలోచించనగా ఉన్నది. చూడండి, ఆలోచనగా ఉన్నదంట. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థము కాదన్న ధైర్యము లేకపోలేదు. మరి నాకు వయసు అయిపోయింది, పుట్టరనే నాకు నమ్మకం లేదు. కానీ మీరు భగవత్ స్వరూపులు, త్రిమూర్తి స్వరూపులు కాబట్టి మీ వాక్కు ఫలిస్తుంది. అలా అని త్రిమూర్తి స్వరూపులైన మీ వాక్కు ఎన్నటికీ వ్యర్థము కాదన్న ధైర్యము లేకపోలేదు. అట్టి విశ్వాసముతోనే ఇలా కొంగును ముడివేసుకున్నాను. ఇంతకు నాకు కలిగిన సందేహం ఇది, నేను వచ్చే జన్మలోనైనా బిడ్డలు కలగాలని కోరుకుంటుంటే మీరు ఇప్పుడే ప్రసాదిస్తామన్నారే. అయినప్పటికీ ఇన్నాళ్లుగా నేను కాళ్ళు నొప్పులు పుట్టేలాగా రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినందువల్ల కలిగిన ప్రయోజనమేమిటి అని విన్నవించింది. ఆమె ఆవేదనను చూచి నవ్వి శ్రీగురుడు ఇలా చెప్పారటండి, అమ్మాయి, నీవు చేసిన అశ్వత్థ పూజ వలన నీకెంతో పుణ్యం లభించింది. ఇప్పుడు అవివేకంతో నీవు దాన్ని నిందించి ఆ పుణ్యము కాస్త పోగొట్టుకోకు. నా మాట విని ఇక నుండి ఈ సంగమములో ఉన్న ఈ రావి చెట్టుకు మాకు కలిపి నిత్యము ప్రదక్షిణ పూజ చేస్తుండు. మేమెప్పుడు అశ్వత్థ వృక్షములోనే ఉంటాము. అందువలనే పురాణాలన్నీ దానిని అశ్వత్థ నారాయణునిగా కీర్తించేయటండి. అశ్వత్థ వృక్షంలోనే అశ్వత్థ నారాయణుడు ఉంటాడని అందరము అనుకుంటాం. అలా కీర్తింపబడ్డారటండి. గంగాంబ స్వామి, అట్టి విశ్వాసము నాలో నిలిచేందుకు అశ్వత్థ వృక్షము యొక్క ప్రశస్త్యము వివరించండి. అప్పుడు తగిన శ్రద్ధాభక్తులతో దీనికి సేవించగలుగుతాను అన్నది. శ్రీగురుడిలా చెప్పసాగారు. అశ్వత్థ వృక్షములో సర్వదేవతలు ఉంటారు. దాని మహత్యము గురించి బ్రహ్మాండ పురాణంలో నారద మహర్షి చెప్పాడట. అశ్వత్థమే నారాయణ స్వరూపము. ఆ వృక్షము యొక్క మూలమే బ్రహ్మ, దాని మధ్య భాగమే విష్ణువు, దాని చివరి భాగమే శివుడు. చూసారా, త్రిమూర్తి స్వరూపం అంట అశ్వత్థ వృక్షం. కనుక దానిని పూజ చేస్తే త్రిమూర్తులను పూజించినట్లే. అలానే త్రిమూర్తులు దాని యొక్క దక్షిణ, పడమర, ఉత్తర దిక్కులలోనూ కొమ్మలు, తూర్పు దిక్కుకున్న కొమ్మలలో ఇంద్రాది దేవతలు ఉంటారటండి. దాని వ్రేళ్లలో మహర్షులు, గోబ్రాహ్మణులు, 4 వేదాలు ఉంటాయట. సప్త సముద్రాలు, పుణ్యనదులు తూర్పు కొమ్మలలో ఉంటాయటండి. ఆ చెట్టు యొక్క మూలములో ఆ కారము మానులో కారము, దాని పండ్లు మా కారము, ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్య రూపమే. అబ్బబ్బబ్బబ్బా, ఇంత బాగా చెప్పారు చూసారా. ఎవరికైనా ఇంకా బాగా వివరణగా తెలుసుకోవాలంటే 39వ అధ్యాయాన్ని ఒక్కసారి చదవండి. సాయిరామ్. అయితే మాకారము ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఈ వృక్షాన్ని సేవించవలసిన విధానము నారద మహర్షి ఇలా చెప్పాడటండి. అశ్వత్థ ప్రదక్షిణం చైత్ర, ఆషాఢ, పుష్యమాసాలలోనూ, గురు శుక్ర మౌఢ్యాలలోనూ, కృష్ణ పక్షములోనూ ప్రారంభించకూడదు. అదండి.
ఆ వృక్షమంతా కలిసి ప్రణవస్వరూపమే. ఇక ఆ చెట్టు యొక్క మహిమ ఎవరు వర్ణించగలరు? అది సాక్షాత్తు కల్పవృక్షమే. ఆ వృక్షాన్ని సేవించవలసిన విధానాన్ని మనకి ఇక్కడ నారద మహాముని ఇలా చెప్పారటండి. అశ్వత్థ ప్రదక్షిణ చైత్ర ఒకటి, ఆషాఢ పుష్యమాసాలలోనూ గురు శుక్రమౌఢ్యాలలోనూ కృష్ణపక్షములోనూ ప్రారంభించకూడదటండి. సుముహూర్తములో స్నానాదులు చేసుకుని శుచి అయి ఉపవసించి మరీ ప్రారంభించాలటండి. ఇప్పుడు ఒక మంచి ముహూర్తం చూసుకుని ముందు చెప్పినవేమో అప్పుడు చేయకూడదటండి. చేసి అది కూడా ఎలా శుచిగా స్నానం చేసి ఉపవసించి ప్రదక్షిణ చేసుకోవాలి. అది కూడా ఆది సోమ శుక్రవారాలలోనూ సంక్రమణ సమయాలు మొదలైన నిషిద్ధ సమయములలోనూ రాత్రి భోజనమయ్యాక ఈ వృక్షాన్ని సేవించకూడదు. సాధకులు మొదట ఆత్మస్థుతి, పరనింద, జూదము, అసత్యములను విడిచిపెట్టాలి. ప్రవహిస్తున్న నీటిలో గుడ్డలతోనే స్నానం చేసి ఉతికిన గుడ్డలు ధరించి మొదట గణపతిని పూజించి కలశాలలో గంగా యమునలను పూజించాలి. అప్పుడు సంకల్పము చెప్పి అశ్వత్థ వృక్షానికి భక్తితో 7 సార్లు అభిషేకము చేయాలి. అప్పుడు మరలా స్నానము చేసి దేవతామయమైన ఆ వృక్షానికి పురుష సూక్త విధానంగా షోడశోపచార పూజ చేయాలట. అప్పుడు పీతాంబరము ధరించిన నారాయణుని 8 బాహువులు గలవానిగా ధ్యానించాలి. తర్వాత విష్ణు సహస్రనామ చదువుతూ కానీ మౌనంగా కానీ ఎంతో నెమ్మదిగా ప్రదక్షిణలు చేయాలి. ప్రతి ప్రదక్షిణానికి మొదట చివర నమస్కారము చేయాలి. ఇలా 2 లక్షలు ప్రదక్షిణాలు చేస్తే సర్వపాపాలు నశించి 4 పురుషార్థాలు సిద్ధిస్తాయి. త్రికరణ శుద్ధిగా వానిపై దృష్టిని నిలిపి బిడ్డలు కలగాలన్న సంకల్పంతో ప్రదక్షిణ చేస్తే తప్పక కలుగుతారు. శనివారం నాడు ఈ చెట్టును త్రాకి మృత్యుంజయ మంత్రం జపిస్తే మృత్యుభయము తొలగుతుంది. అశ్వత్థాన్ని పూజించాలి. కోణస్థః పింగళో బభ్రు కృష్ణో రౌద్రాంతకో యమః సౌరిస్సానైశ్వర్యో మందః పిప్పలాదేవ సంస్థుతః. మరి 39వ అధ్యాయాన్ని మళ్ళీ రేపు చెప్పుకుందామండి. అంతవరకు అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.